అయితే క్రిస్మస్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశాన్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. ఏంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ, ఇది ప్రాముఖ్యమైన అంశం. సో ఎన్ని క్రిస్మస్లు మన జీవితంలో వచ్చి వెళ్ళిపోయినా, రక్షణ మన జీవితంలో రాకపోతే ఎన్ని క్రిస్మస్లు మనం చేసుకున్నా అవన్నీ కూడా ఆచార పండగలే తప్ప ఆత్మీయ ఆశీర్వాదం మనం పొందలేం. సో కనుక ఇక్కడ యేసుక్రీస్తు ఆయన క్రిస్మస్లో ఉన్నటువంటి అనేకమైన గొప్ప సంగతులు, అనేకమైన ఆత్మీయ సంగతులు, అనేకమైన విశిష్టమైన సంగతులు మనము ప్రతి వారము మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఈ వారంలో ఒక చక్కని లేఖన భాగాన్ని మనం చదివాం. ఏమిటి ఆ లేఖనం అంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చూడండి, ఇమ్మానుయేలు ఇది ఒక పేరు అనేది మనకిక్కడ దేవదూత తెలియజేస్తున్నాడు. పాత నిబంధనలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఆ మాట తెలియజేశాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదురు అని ఆ పాత నిబంధనలోనేమో యెషయా తెలియజేశాడు. క్రొత్త నిబంధనలో అదే మాటని మళ్ళీ రిపీట్ చేస్తూ ఇక్కడ మత్తయి సువార్త రాస్తూ ఈ మాటలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ గాబ్రియేలు దూత మరి యోసేపుతో అంటున్నాడు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలకు వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. ఇక్కడ గాబ్రియేలు మరొక కొత్త విషయాన్ని చెబుతున్నాడు. పాత నిబంధనలోనేమో ఇమ్మానుయేలు దేవుడు, ఇమ్మానుయేలు పేరు కనబడతా ఉంది. ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదురు. ఇక్కడ దేవదూత ఏమో ఏం చెబుతున్నాడు, యేసు అనే పేరు పెట్టుదువు అని చెబుతున్నాడు. మరి ఇంతకీ ఇమ్మానుయేలా యేసువా? ఏమండి, మనకి ఇక్కడ కొంచెం సందిగ్ధం ఏర్పడి అసలు యేసా ఇమ్మానుయేలా ఏది అసలు అనేది మనకి సందిగ్ధం ఏర్పడింది. అయితే ఆ సందిగ్ధం మనం తెలుసుకోవడం చాలా మంచిది. ఏంటంటే, ఇమ్మానుయేలు అనేది పేరు కాదు, అది యేసు ప్రభువుకు ఉన్నటువంటి బిరుదుల్లో ఒక బిరుదు. అది ఇమ్మానుయేలు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనకు తోడు. ఆ బిరుదు ఏంటంటే, ఇప్పుడు నాకు ఎవరన్నా పద్మశ్రీ బిరుదు ఇచ్చారనుకోండి, ఏమండి పద్మశ్రీ గారు అని పిలుస్తారా? చెప్పరే. లేకపోతే పద్మభూషణ్ అవార్డు ఇచ్చారనుకోండి, ఏమండి పద్మభూషణ్ గారు అని పిలుస్తారు నన్ను. అదేంటి? నాకు ఇచ్చిన ఒక బిరుదు, కానీ నా పేరు వేరే ఉంది. ఓకేనా? నా పేరు వేరే ఉంది. ఆ బిరుదు ఎందుకు ఇచ్చారంటే, నాలో ఉన్నటువంటి గుణ లక్షణాలను బట్టి నాకు ఇచ్చారు. ఒకవేళ నేను గాయకుడిని అనుకోండి, గాన గంధర్వుడు అని ఇస్తారు. నేను మగ మనిషిని కాబట్టి గాన గంధర్వుడు అని ఇస్తారు నాకు. మీరు స్త్రీలు ఎవరన్నా గాన కోకిల అని ఇస్తారు మీకు. ఓకే, అంత మాత్రాన నన్ను గాన గంధర్వుడు అని పిలుస్తారా? పిలవరు. నా పేరు నాకే ఉంది. సో ఇక్కడ అది వ్యత్యాసం ఏంటంటే అదే. ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు అంటే, ఇమ్మానుయేలు అంటే పేరు కాదు, అది
యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఒక గుణలక్షణం ఏంటంటే దేవుడు మనకు తోడు. ఆయన ఎందుకు వచ్చాడు? మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. పరలోకాన్ని విడిచి ఎందుకు వచ్చాడు? మనకు తోడుగా ఉండడానికి. ప్రభు మహిమను విడిచి ఎందుకు వచ్చాడు? మనకు తోడుగా ఉండడానికి. ఆయన దేవదూతల మధ్యలో ఆరాధించబడుచున్న గొప్ప దేవుడై ఉండి ఆ మహిమను విడిచి ఎందుకు వచ్చాడు? మనకు తోడుగా ఉండడానికి. అందుకని ఆయన మనకు తోడు అని తెలియచేయడానికి ఆ దేవదూత కానీ, మత్తయి సువార్తలో కానీ, యెషయా గ్రంథములో కానీ ఏమని రాయబడిందంటే ఆయన మీకు తోడు అని అనడానికి హీబ్రూ పదం ఏంటంటే ఇమ్మానుయేలు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మీకు తోడై ఉన్నాడు. అది ఆయన బిరుదుల్లో ఒక బిరుదు కనుక మరి ఆయనకు పేరేంటి? దేవదూత తెలియజేస్తున్నాడు. ఆయనకు యేసు. ఈ యేసు అనే పదము పాత నిబంధనలో యెహోషువ అనే పదములో నుండి వచ్చింది. అది యెహోషువ అంటే పాత నిబంధన, యేసు అంటే క్రొత్త నిబంధన. ఎందుకు మారింది? ఎందుకు మారిందంటే ప్రియ దేవుని పిల్లరా, పాత నిబంధనలో హీబ్రూ పదం యెహోషువ అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి హెబ్రీ భాష ఆ రోజుల్లో ఎవరు మాట్లాడతలా. ఎందుకంటే ఇక్కడ గ్రీకు భాష అలాగే హెబ్రీ భాష మిక్స్ అయిపోయినాయి. యేసు ప్రభు కాలం వచ్చేటప్పటికి గ్రీకు భాష హెబ్రీ భాష మిక్స్ అయిపోయినాయి. మనం ఈ రోజున ఇంగ్లీషు తెలుగు కలిపి మాట్లాడుతున్నాం. అవునా కదా? చెప్పరే. కొన్ని పదాలు తెలుగులో మనం ఏం మాట్లాడాలో తెలియదు. ఉదాహరణగా బ్యాటరీ ఉందనుకోండి, ఏమంటారు బ్యాటరీని తెలుగులో? చెప్పరేంటండి? ఏమంటారు? మనం తెలుగు వాళ్ళమే, తెలుగు తెలియదు. ఛార్జర్ ఉందనుకోండి, ఆ ఛార్జర్ ఉందనుకోండి, ఏమంటారు తెలుగులో? ఛార్జర్ ఇంగ్లీష్ పదం, అది ఛార్జర్ని ఏమంటారు? సో ఇప్పుడు మనకేమైందంటే తెలుగు ఇంగ్లీషు మిక్స్ అయిపోయినాయి. అర్థమైందా మీకు? అలాగే ఆ రోజుల్లో కూడా హెబ్రీ భాష గ్రీకు భాష ప్రపంచవ్యాప్తంగా ఉండేది ఆ రోజున. ఎందుకంటే గ్రీకు ద గ్రేట్ అలెగ్జాండర్ ఆయన ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా గ్రీకు భాష విస్తరించింది ఆ రోజున. అలాగే ఇశ్రాయేలు దేశంలో కూడా గ్రీకు భాష మాట్లాడేవాడు. ఆ గ్రీకు భాష హెబ్రీ భాష మిక్స్ అయిపోయి ఏ భాష వచ్చిందంటే అరామిక్ భాష వచ్చింది, అరమీ భాష. ఇవన్నీ చరిత్ర, ఇదంతా బైబుల్ థియాలజీ, అవన్నీ మీకు అవసరం లేదు, కానీ విషయం చెబుతున్నాను. ఇప్పుడు యేసు అని మనకు తెలుగులో ఉంది, కానీ ఈషువా అంటారు. ఈషువా ఏమంటే చెప్పండి, విన్నారా? హెబ్రీలు ఏమంటారంటే ఈషువా అంటారు. దానికి మన తెలుగులో ఏమని రాశారు? యేసు. అంటే పలికే ఆ ఉచ్చారణలో కూడా తేడా ఉంది, భాషకి తేడా ఉంది. మరి అదే మాటని ఇంగ్లీష్లోకి వెళ్ళేటప్పటికి జీసస్ అంటారు. జీసస్. దాని హీబ్రూ భాషలోకి వెళ్ళేటప్పటికి ఈషువా అనే మాట వాడారు. దానికి తెలుగులోకి వచ్చేటప్పటికి యేసు అనే మాట. అంటే ఒకే పదం కానీ భాషకి దాని ఉచ్చారణ మారిపోతూ ఉంది, దాని వొకాబులరీ మారిపోతూ ఉంది. సో కనుక యేసు అన్న, జీసస్ అన్న, ఈషువా పాత నిబంధనలో యెహోషువ అని మనం పర్టికులర్గా పలుకుతున్నాం. మనం యెహోషువ అని పలుకుతున్నాం, యెహోషువ కాదు. దాన్ని హెబ్రూలో పలకాల్సిన మాట ఏంటంటే ఈషువ అని పలకాలి మనం. ఈషువ అంటే యెహోషువ మనం తెలుగులోకి వచ్చేటప్పటికి. ఇప్పుడు పాత నిబంధనలోకి వచ్చేటప్పటికి యేసు ప్రభు పేరు కూడా ఈషువ అని అంటారు. పాత నిబంధన హీబ్రూ పదం అది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది చాలా విషయాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది ఏమైనా అది భాష తేడా తప్ప
ఈశువా అన్న, యేసు అన్న ఒకటే, జీసస్ అన్న అది కూడా ఒకటే. మనకి యెహోషువ లేకపోతే యెషయా లేకపోతే ఇర్మియా అనే ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఆ అనేది ఇంగ్లీష్లో మనకు కనపడదు, ఇంగ్లీష్లో కనపడదు. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుంది? యెషయా గ్రంథం ఉందనుకోండి, ఐజయా. ఇర్మియా గ్రంథం ఉందనుకోండి, జెర్మియా. అంటే ఏం మారిపోతుంది? పదం మారిపోతుంది, అక్షరం మారిపోతుంది. ఇర్మియా అన్నదానికి ఇంగ్లీష్లో జెర్మియా అనే కనపడుతుంది. మరి ఇక్కడ మనకి ఇస్సాకు అని ఉందనుకోండి, ఇంగ్లీష్లో ఏముంటుంది? ఐజక్. యాకోబు అని ఉందనుకోండి, జాకబ్. యోహాను అని ఉందనుకోండి, ఏమండి? జాన్. మరి ఎంత తేడా వస్తుంది? మరి ఇంకో పదం ఉంది, యాకోబు, జాకబు. పేతురు ఉందనుకోండి, పీటర్. ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి పీటర్. ఇలాగా ఏమవుతుంది? భాషకి మారిపోతూ ఉంది. అందుకని ఇప్పుడు మనకి ఈశువా అని దేవదూత యోసేపుకు తెలియజేశాడు. నువ్వు ఆయనకు ఈశువా అని పేరు పెడతావు. దాన్ని మనం తెలుగులో రాసేటప్పుడు యేసు అని రాశారు. హల్లెలూయా, యేసు అని రాశారు. సరే, ఇక అది కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం, మంచిదే. ఇప్పుడు ఇమ్మానుయేలు అంటే అది పేరు కాదు, ఆయనలో ఉన్నటువంటి ఒక గుణ లక్షణం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉండడానికి పరలోకాన్ని విడిచిపెట్టి మన మధ్యలోకి వచ్చెను. తోడుగా ఉండడానికి వచ్చాడు ఆయన. మరి తోడుగా ఉంటే, దేవుడే మనకు తోడుగా ఉంటే మనకు కలిగే మేలేంటి? ఒకసారి మనం బైబిల్లో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మేలేంటంటే, మొదటిగా దేవుడు మనకు తోడై ఉంటే ఆశీర్వాదము కలుగుతుంది. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఇక్కడ దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు మనకు తోడై ఉంటే మనకి ఏమి మేలు కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు మనకు తోడై ఉంటే ఆశీర్వాదాన్ని మనకిస్తాడు ఆయన. ప్రియ దేవుని పిల్లరా, ఎంతటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు అంటే, ఇస్సాకు 12వ వచనంలో ఉంది, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. దేవునికి స్తోత్రం. గొప్పవాడవ్వాలంటే మనం కష్టపడి, ఏమండి, మనం రేయింబగళ్ళలో కష్టపడితే గొప్పవాళ్ళు ఎవరు? రేయింబగళ్ళు రెక్కల ముక్కలు చేసుకుంటే గొప్పవాళ్ళు ఎవరు? లోకంలో పరిగెత్తుతుంటే గొప్పవాళ్ళు ఎవరు? దేవుని ఆశీర్వాదం ఉంటే గొప్పవాళ్ళు అవుతారు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి ఇమ్మానుయేలు దేవుడిగా వచ్చాడు, తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు లేకపోతే ఎలా ఉంటుందంటే మనం ఏది చేసినా అన్నీ ఎదురే వస్తాయి. దేవుడు లేకపోతే ఏది చేసినా ఎదురే వస్తుంది, అన్నీ ఎదురొస్తాయి. ఏమండి, మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఈడెటు వెళ్ళినా ఎదురే వస్తుంది అంటారు. ఆడి ఇంటర్వ్యూకి వెళ్ళినా, వాడు ఉద్యోగానికి ఇంటర్వ్యూ దేనికన్నా వెళ్ళినా అన్నీ ఏమవుతున్నాయి అంట?
ఎటు వెళ్ళినా ఎదురొస్తుంది. ఎందుకు ఎదురొస్తుంది? దేవుడు అతనికి తోడుగా లేడు. దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం నీ ప్రక్కనే ఉంటుంది. ఎందుకో తెలుసా? దావీదు అంటున్నాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చును. మనం ఆశీర్వాదం కొరకు లోకములో పరిగెత్తితే ఆశీర్వాదం మనకు దొరకదు. మనం దేవుని తోడు మనతో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం మన వెంటే వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని చేత ఆశీర్వదించబడినవాడు, ఏమండి, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు ఎక్కడ ఉన్నా సరే మీకు ఆ వ్యత్యాసం తెలుసుకోవడానికి ఈ మాట చదివించాను నేను. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం, ఏ సంవత్సరం అది? కరువు. ఏ సంవత్సరం అది? కరువు. దేశమంతా ఏముంది? కరువు ఉంది. ఎక్కడ నీళ్లు లేవు. నేల నెరలు విడిచి ఉంది. నేల పగిలిపోయి ఉంది. నీళ్లు లేక నేల పగిలిపోయి ఉంది. భూమి నిస్సారం అయిపోయింది. నీళ్లు లేకపోతే ఏమవుతుంది? భూమి నిస్సారం అయిపోయింది. ఆ దేశ ప్రజలందరూ కూడా ఆ కరువులో అల్లాడిపోతున్నారు. ఆ దేశ ప్రజలందరూ కూడా ఆశీర్వాదం లేక అల్లాడిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లోనంట ఇస్సాకంట ఆ దేశములో ఉండి, ఏ దేశంలో? ఆ కరువున్న దేశంలో, ప్రజలు అల్లాడిపోతున్న దేశంలో, చుక్క నీరు దొరకని ఆ దేశములో ఇస్సాకంట ఆ సంవత్సరము విత్తనము వేసి 100 ఫలము పొందెను. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఆ వ్యక్తి ఎంత కరువులో ఉన్నా సరే దేవుడు ఆ కరువుని ఆశీర్వాదంగా మార్చేస్తాడు ఆయన. ఒకవేళ మన జీవితాల్లో దేవుడు మనకే తోడుగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మనం వెళ్ళిన ప్రతి స్థలములో కూడా దేవుడు మనను గొప్పవారిగా నిలబెడతాడు ఆయన. ఇది మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువు కూడా ఒక మాట అన్నాడు, నేను లేకుండా మీరేమీ, నాకు వేరై ఉండి మీరేమీ చేయలేరు. ఈ రోజున ప్రపంచంలో ఇంత లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుందంటే ఏంటి కారణం అంటే దేవుని ప్రజలను దేవుడు తన జ్ఞానముతో నింపుతున్నాడు. ఇవాళ సెల్ ఫోన్ చూసినా, కంప్యూటర్ చూసినా, పట్టుదల మనకు ఉండాలి. దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలి. హల్లెలూయా. మనం పట్టుదల లేకుండా, లేకపోతే మనం కష్టపడకుండా, విత్తనం వేయకోకుండా పంట ఎక్కడి నుంచి వస్తుంది? ఇస్సాకు గనక ఆ ఇంట్లో కూర్చొని కరువు ఉంది దేశంలో, ఎక్కడ నీళ్లు లేవు, ఎక్కడ కాలువలు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, నదులు ఎండిపోయినాయి, ఎక్కడ చూసినా చుక్క నీరు కనబడతలేదు. ఈ సమయంలో నేను విత్తనాలు తీసుకెళ్ళి ఆ పొలంలో జల్లడం అవసరమా? ఎందుకులే, కరువు అయిపోయిన తర్వాత చూసుకోవచ్చులే అని ఒకవేళ ఇంట్లో కూర్చుంటే ఆ 100 ఫలము వాక్యంలో ఏముందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా ఆయన నీ చేతుల కష్టార్జితమును ఆశీర్వదిస్తాడు. అంటే మనం ఏం చేయాలా? కష్టపడాలి. మనం కష్టపడాలి. హల్లెలూయా. మరి ఇస్సాకు ఆ దేశంలో ఉన్నవాడై విత్తనము వేసి 100 ఫలము పొందెను. దేవుడు అతన్ని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. హల్లెలూయా. ఈ రోజున మనుషులు ఎలా ఉన్నారంటే, ఇవాళ బిజినెస్ మొదలెట్టారనుకో, తెల్లవాటికి మేడ కట్టాలి. మనుషులు అలా ఉన్నారు. ఇవాళ బిజినెస్ మొదలు పెడితే తెల్లపాటికి ఏం కట్టాలి?
తెల్లపాటికి మేడ కట్టేయాలి. ఆ మనుష్యుడు క్రమక్రమముగా అంచెలంచెలుగా, ఏ మనుష్యుడు రాత్రికి రాత్రే బిలియనీర్ అయిపోవాలా, రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలా, క్రమక్రమముగా. చూడండి, దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే క్రమక్రమంగా అంచెలంచెలుగా అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు అలా ఆశీర్వదిస్తాడు. దేవుని తోడు మనకున్నప్పుడు ఏం దొరుకుతుంది మనకి? ఆశీర్వాదం. ఆశీర్వాదం. మరి ఇస్సాకును దేవుడు ఎంతగా ఆశీర్వదించంటే నూరంతలుగా, హల్లెలూయా, నూరంతలుగా దేవుడు అతన్ని ఆశీర్వదించెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. వీళ్ళు ఎప్పుడు ఉంటారులే, ఆ సంగతి వదిలేద్దాం. ఎక్కడైనా ఉంటారు, ఎక్కడైనా ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. నిజమే కదా. ఈ ఫిలిష్తీయులు అతని యందు అంటే అసూయపడునంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మరి వాళ్ళు ఎందుకు అసూయపడుతున్నారు? మేమెందుకు అభివృద్ధి పొందలేకపోతున్నాం? మేమెందుకు నూరంతల ఫలము పొందలేకపోతున్నాం? మేమెందుకు మా కష్టార్జితాన్ని మేము అనుభవించలేకపోతున్నాం? మేమెందుకు క్రమక్రమముగా అభివృద్ధి పొందలేకపోతున్నాం? ఇట్టొచ్చినోడు అట్ట అయిపోయాడే. చూడండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇట్టొచ్చినోడు అంత గొప్పవాడు ఎట్ట అయిపోయాడు? మేము అసలు ఈ దేశంలోనే పుట్టాం, ఈ దేశంలోనే పెరిగాం, ఈ దేశంలోనే మా పితరులు ఉన్నారు, ఈ దేశంలోనే మా వాళ్ళందరూ ఉన్నారు, మేమెందుకు అభివృద్ధి పొందలేదు? మా ఆధార్ కార్డు ఇక్కడే ఉంది, మా ఓటర్ కార్డు ఇక్కడే ఉంది, మా రేషన్ కార్డు ఇక్కడే ఉంది, మేమెందుకు అభివృద్ధి పొందలేకపోతున్నాం? ఈడెవడు ఇస్సాకంట ఎట్టొచ్చాడు? అభివృద్ధి పొందాడు. ఎందుకని? దేవుడు అతనికి, అది సంగతి. దేవుడు మనకు తోడై ఉంటే మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. దేవుడు తోడుగా లేకుండా మనం ఎంత కష్టపడినా ఆ కష్టం అంతా ఏమైపోద్ది అమ్మా? వ్యర్థమైపోద్ది. ఆ కష్టం అంతా వ్యర్థమైపోద్ది. ఒకవేళ మనం ప్రయాసపడి మనం ఏదన్నా ఒకవేళ మనం బిల్డప్ అయినా అదేమైందంటే గాలి వచ్చినో వరదలు వచ్చినో ఆ ఇంటి మీద కొట్టినో ఇసుక మీద కట్టబడిన ఆ ఇల్లు కూలిపోయిన. మనం ప్రయాసపడి ఒకవేళ మనం బిల్డప్ చేసుకున్నా మన జీవితాన్ని మనం కట్టుకున్నా ఒకవేళ గాలి వాన వచ్చినప్పుడు ఏమైపోద్ది? అది ఇసుక మీద కట్టబడిన ఇల్లు కనుక అది కూలిపోద్ది. కానీ గాలివాన వచ్చినా పడిపోనిది, నిలబడింది ఏంటిది? బండ మీద కట్టబడిన ఇల్లు. కనుక ఆ బండ మీద కట్టబడిన ఇంటికి దేవుడు తోడై ఉన్నాడు, ఆ గృహానికి దేవుడు తోడై ఉన్నాడు, ఆ మనుషులకు దేవుడు తోడై ఉన్నాడు. అందుకని ఆ ఇల్లు నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదం. దేవుడు మనకు తోడై ఉంటే ఆశీర్వాదం, దేవుడు మనతో ఉంటే ఆశీర్వాదం, దేవుని యొక్క కృప మన మీద ఉంటే ఆశీర్వాదం, మనం దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వాదం, మనం దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు మనకు ఆశీర్వాదం, ఆ మాటలు విని లోబడుతూ ఉంటే ఆశీర్వాదం, లోబడి వాటి ప్రకారంగా మనం నడుచుకుంటే ఆశీర్వాదం. అప్పుడు ఆశీర్వదించబడతాం. ఇక రెండవదిగా మనం చూస్తే దేవుడు మనకు తోడై ఉంటే కాపుదల. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా
దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు. కొంచెం మీరు ఆడపిల్లలు కొంచెం ముందుకు జరగండి అమ్మ, ముందుకు జరగండి. హల్లెలూయా, ఏది హల్లెలూయా. మంచిది. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట దేవుడు యాకోబుతో అంటున్న మాట ఇది. ఇందాక ఇస్సాకు, అది ఆశీర్వాదపు మాట. అది నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు అదే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. హల్లెలూయా. మనల్ని కాపాడవలసిన అవసరం ఆయనకి ఏంటండి? ఎవరని చెప్పండి. మనల్ని కాపాడాల్సినంత అవసరం ఏంటి? ఆయన మనకు గనుమేనా? దేవుడు అంటున్నాడు, నిన్ను కాపాడతాకి నీతో ఉంటా నేను అంటున్నాడు. మీకు ఎవరికి స్తోత్రం చెప్పాలని లేదా? మనకి ఎంత మిగిలింది ఇప్పుడు? అయ్యే బాబాయ్, ఏంటిది? 4 లక్షల నెలకు మిగిలిందా మనకే? ఎవరండి మనల్ని దరిద్రులు అన్నది? ధనవంతులుగా చేయడానికి వచ్చాడు ఆయన. అయ్యి బాబాయ్, 4 లక్షలు ఒక గన్మెన్ పెట్టుకో నువ్వు, మన అల్లవుద్దా శక్తుల్ని? హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్న పై నామమో యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. దేవుడు అంటున్నాడు యాకోబుతో, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు. అబ్బా, ఎంత గొప్ప వాగ్దానం చూడండి ఇది. ఈ వాగ్దానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇమ్మానుయేలు. ఎక్కడి నుంచి వచ్చింది అది వాగ్దానం? ఇమ్మానుయేలు అనే ఆ పేరులో నుండి ఈ వాగ్దానం నీకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఉంటే ఈ వాగ్దానం, దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ వాగ్దానం. ఒకవేళ లేకపోతే, దేవుడు తోడుగా లేకపోతే, ఇశ్రాయేలీలతో మోషే అంటాడు, యెహోషువ అంటాడు, అరే బాబు, దేవుడు మనకు తోడుగా లేడురా బాయ్, మీరు వెళ్ళబాకండి హాయి పట్టణం మీదకి అన్నాడు. దేవుడు మనకు తోడుగా లేడు, ఇప్పుడు వరకు తోడుగానే ఉన్నాడు. మనం చేసిన ఈ పని ఉందే దాన్ని బట్టి ఆయన మనకు తోడుగా లేడయ్యా, ఎలబాకండ్రా అన్నాడు. విన్నారా? వినలేదు. వినకోకుండా అని అనుకుంటూ వెళ్ళారు. ఆడేవుడురా చెప్పారు, ఈడేవుడు చెప్పారు అంటూ ఉంటారే. వినాలి. యెహోషువ చెప్పాడు, దేవుడు మనకు తోడుగా లేడు అబ్బాయి, మనం వెళ్ళొద్దు, మనం చేస్తున్న అతిక్రమాన్ని బట్టి దేవుడు మనల్ని ఎడబాసాడు, వెళ్ళబాకండి అని అంటే అనుకుంటూ వెళ్ళారు. వెళ్తే ఏమైంది? చిన్న చిన్న పిల్లలు అంట తరిమి కొట్టారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు తరిమి కొట్టారంట. ఎవరిని? వాళ్ళు అప్పుడు వరకు ఎరికో పట్టణాన్ని,
బాషాను, సీహోను, ఆ పట్టణాలన్నింటినీ కూడా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా గడగడలాడిచ్చేశారు. ఎవరో? ఇశ్రాయేలీలు. ఎందుకు? అప్పుడు దేవుడు, మరి ఇప్పుడేమో పిల్లలు తరిమేస్తున్నారు వాళ్ళని. కారణం ఏంటి? దేవుడు వారిని ఎడబాసెను. దేవుడు వారిని ఎడబాసెను కనుక చిన్నపిల్లలు తరిమేస్తున్నారు. పారిపోయి ఆయాసపడతారు, రొప్పుతా వచ్చి కింద పడి ఏడుతున్నారు. మేమెందుకు అపజయం పొందాం? మేమెందుకు ఆ చిన్నపిల్లలు మమ్మల్ని తరిమి కొట్టారు? ఎందుకు మాకు ఈ అపజయం? ఏడుస్తున్నారు. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మనకి తోడుగా లేకపోతే మన జీవితాల్లో కాపుదల అనేది లేదు. మనం అనుకోవచ్చు, ఒకవేళ ఏమంటే దేవుడు తోడుగా లేకపోయినా మేము బాగానే ఉన్నాం అనుకోవచ్చు. ఇప్పుడు దేవుడు మన వంటి మనుషుడు కాదు. నిన్ను తల్లి గర్భంలో రూపించినప్పుడే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే, నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు భయపడవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. మరి నువ్వేం చేయాలి? ఇమ్మానుయేలు దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకోవాలి. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. దేవుడు తోడుగా లేడబ్బాయి. దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అంటే వాళ్ళు వినలా. ఏమెదురైంది? అపాయము. ఏమెదురైంది? అపజయము, అవమానము. వాళ్ళకి ఎంత అవమానం. ఎందుకంటే పెద్ద టీముల్ని కొట్టేశారు వాళ్ళు. ఇదివరకు కబడ్డీ టీములు ఆడేవాళ్ళు. ఈ చుట్టుపక్కల అన్నీ పెద్ద ఊర్లు ఉండేవి, కబడ్డీ టీములు, పెద్ద టీములు ఉండేవి. ఆ పెద్ద టీముల మీద ఆడి కప్పు కొట్టి వచ్చిన వాళ్ళు హై స్కూల్లో చిన్న పిల్లల మీద ఓడిపోయారంటే వాళ్ళకి ఎంత అవమానం చెప్పరే? అవునా కదా? హై స్కూల్లో పిల్లల మీద ఆడి ఓడిపోయారంటే ఈ కప్పు కొట్టు ఊర్లు, ఆ ఊరు, ఈ ఊరు, ఆ జిల్లా, ఈ జిల్లా తిరిగి వచ్చి కప్పు కొట్టుకొచ్చిన వీళ్ళకి ఎంత అవమానం. ఇశ్రాయేలీలు అవమానం పొందారు. ఎందుకని? దేవుడు వారిని ఎడబాసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని దేవుడు నీతో చెబుతున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే. ఈ యాకోబు మళ్ళా తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ సంగతి అన్నకు తెలిసింది కదా. అన్న 400 మందిని తీసుకొని కత్తులు బరిసెలు పట్టుకొని యాకోబుని చంపడానికి బయలుదేరి వస్తున్నాడు. మరి దేవుడు ఏమేమి వాగ్దానం చేశాడు యాకోబుకి? నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడి. ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు ఏమండి? అన్న 400 మంది కత్తులతో వస్తున్నారు. ఎవరి మీదకి? యాకోబు మీదకి. యాకోబు భయపడిపోయాడు. రాత్రంతా దేవుని పాదాల దగ్గర ప్రార్థించాడు, కన్నీరు కార్చాడు. అయ్యా, నీవు తోడు లేకపోతే, నీ ఆశీర్వాదం లేకపోతే నేను బ్రతకలేను. అదిగో నా అన్న వచ్చేస్తున్నాడు, కత్తులు బరిసెలతో వస్తున్నాడు. నీ తోడు లేకపోతే, నీ ఆశీర్వాదం లేకపోతే నేను బ్రతకలేనయ్యా. కనుక నన్ను ఆశీర్వదించయ్యా, నాకు తోడై ఉండయ్యా.
తెల్లవార్లు కూడా కన్నీటితో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. తెల్లవార్లు పెనుగులాడాడు దేవునితో. దేవుడు యాకోబుకు తోడై ఉండి ఏశావు చేతిలో నుండి విడిపించాడు. హల్లెలూయా. ఏశావు చేతిలో నుండి విడిపించాడు, క్షేమాన్ని ఇచ్చాడు యాకోబుకి. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లారా, ఆయన మనకు తోడై ఉంటే మనకి కాపుదల 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 ఆ కాపుదల దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఇక మూడవదిగా మనం చూస్తే ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనము. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు తన యజమానుడు చూచినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 39:3లో ఎంత చక్కని మాట ఉంది. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు. దేవుడు మనకు తోడై ఉంటే కలిగే మూడవ ఆశీర్వాదం ఏంటంటే అన్ని విషయాలలో మనం సఫలత పొందుతాము. ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి. ఇవన్నీ మనలోకి రావాలంటే, వాగ్దానాలు మన పక్షంగా దేవుడు నెరవేర్చాలంటే ఎంతకీ ఏంటి సంగతే చెప్పరేండి? ఎందుకు సంగతి ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? టాపిక్ ఏంటి? దేవుడు మనకి అది మనం ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడా లేదా అని మనం చూసుకోవాలి. దేవుడు మనతో ఉన్నాడా లేదనేది మనం చూసుకోవాలి. మనం వాక్యం వింటున్నాము, అయితే దేవుడు మనతో ఉన్నాడా లేదో మనకి తెలిసిపోదు, ఊరినే తెలిసిపోదు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే దేవుడు లేకపోతే ఆశీర్వాదం ఉండదు, దేవుడు లేకపోతే కాపుదల ఉండదు, దేవుడు లేకపోతే జీవితంలో సఫలత ఉండదు, దేవుడు లేకపోతే మన జీవితాల్లో సంతోషం ఉండదు, ఏమీ ఉండదు. దేవుడు మనతో ఉంటే మనం అగ్నిగుండములో కూడా సంతోషపడతాం సుమా. దేవుడు మనతో లేకపోతే మనం పరలోకంలో కూడా సంతోషపడలేం. అర్థమైందా? దేవుడు మనతో లేకపోతే మనం పరలోకంలో కూడా సంతోషపడలేము. దేవుడు మనతో ఉంటే మనం అగ్నిగుండంలో కూడా సంతోషపడతాం. ఒకసారి సాధు సుందర్ సింగ్ గొప్ప దైవజనుడు. ఆయనకు చాలా దర్శనాలు కలిగాయి. పరలోక దర్శనము అని ఒక పుస్తకం ఉంది, సాధు సుందర్ సింగ్ గారు దర్శనాలన్నీ దానిలో రాయబడి ఉన్నాయి. అది ఒకసారి రాశారు ఆయన, తన ఆ గ్రంథంలో రాశాడు ఆయన. ఏమనంటే దేవుడు అంట ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేస్తుంటే ప్రభు కనపడ్డారంట ఆయనకి. యేసు ప్రభు కనబడి, సాధు సుందర్ సింగ్, మరి నువ్వు ఎక్కడుంటావు? పరలోకంలో ఉంటావా, నరకంలో ఉంటావా, నీకేం కావాలో చెప్పు అన్నాడంట. అర్థమైందా మీకు? ఏమడిగాడు? నువ్వు ఎక్కడుంటావు? పరలోకంలో ఉంటావా, నరకంలో ఉంటావా, నువ్వు ఎక్కడుంటావో చెప్పు అన్నాడంట. ఎవరో? యేసు ప్రభు. అంటే ఈయన అన్నాడంట, ప్రభువా నువ్వు ఎక్కడుంటే నేను, దేవునికి స్తోత్రం కలిగినగా, ప్రభువా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. ప్రభు ఆశ్చర్యపడిపోయాడంట. మనమైతే వెంటనే ఏమంటాం? అమ్మో నరకం ఎందుకు మనకి, పరలోకానికి వెళ్ళిపోవాలి ప్రభువా అని కోరుకుంటాం మనం. కానీ సాధు సుందర్ సింగ్ గారు, ప్రభువా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే.
ప్రభువు చాలా ఆశ్చర్యపోయాడంట. నిజమే, భక్తుల యొక్క ఆలోచనలు వేరే ఉంటాయి, అందుకే వారిని భక్తులు అన్నారు. భక్తుల ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఎందుకంటే పౌలు ఏమన్నాడంటే, నేను చిన్నపిల్లవాడిని అయి ఉన్నాను, ఒకప్పుడు నేను చిన్నపిల్లవాని వలె ఆలోచించాను, చిన్నపిల్లవాని వలె తలంచాను, చిన్నపిల్లవాని చేష్టలు నేను చేశాను, ఇప్పుడు నేను పెద్దవాడనై ఉన్నాను, నా ఆలోచన మారింది, నా తలంపులు మారినాయి, నా చిన్నపిల్లవాని చేష్టలన్నీ కూడా పోయినాయి. ఇప్పటికీ చాలామందికి ఏమండి ఆత్మీయతలో ఎదుగుదల లేని వారుగానే ఉంటారు. అదే చిన్నపిల్ల చేష్టలు, అదే చిన్నపిల్ల ఆలోచనలు ఉంటాయి. ఆత్మీయ ఎదుగుదల ఉండదు చాలామందికి. భక్తులు ఎందుకన్నారంటే భక్తులు వారు ఆత్మీయతలో ఆత్మీయ శిఖరాలను అధిరోహించారు గనక వారిని భక్తులు అన్నారు. హల్లెలూయా. సైతే వందినాలు అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. హల్లెలూయా. ఆత్మీయ శిఖరాలు ఎక్కాలని, ఆనాటి పౌలులాగా ఉండాలని, ఆత్మీయ శిఖరాలు ఎక్కాలని ఆశ. అటువంటి ఆశ ఉన్నవాళ్ళు భక్తులు అవుతారు. అటువంటి ఆశలు కాకోకుండా, ప్రభువా నాకు మంచి నెక్లెస్ ఇస్తావా, ఇటువంటి వాళ్ళు ఏమవుతారు, ధనవంతులు అవుతారు. ఇస్తాడు దేవుడు. ఆయన నా దగ్గర నెక్లెస్లు లేవమ్మా అనడం. నువ్వు నెక్లెస్ అడిగితే నెక్లెస్ ఇస్తాడు, నువ్వు నాంతాడు అడిగితే నాంతాడు ఇస్తాడు, నువ్వు శాంతాడు అడిగితే శాంతాడు ఇస్తాడు. అన్ని తాళ్ళు ఆయన దగ్గరే ఉన్నాయి. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. నా దగ్గర లేవు అనే ప్రసక్తి లేదు. హల్లెలూయా. అయితే నువ్వు ఒకవేళ ఆ నాంతాడో శాంతాడో అడిగితే ధనవంతురాలు అవుతావు, కానీ భక్తుడు అవ్వలేవు. భక్తులు ఏం చేశారు, వారికి ఉన్నదంతా వదిలేసి ప్రభు పాదాల దగ్గర బ్రతికారు వాళ్ళు. అబ్రహాం ఏం చేశాడు, తల్లిదండ్రులు, దేశము, వ్యాపారము, సంపాదన అంతా వదిలేసి దేవుని పాదాల దగ్గర బ్రతికాడు. భక్తులు అంటే. మనం ఒకవేళ ధనవంతులు అవ్వాలని కోరుకుంటే ధనవంతులు అవుతాం, ఏం పర్వాలేదు. దేవుడు మనకి ధనవంతులుగానే చేశాడు, కానీ దరిద్రులుగా చేయలేదు. కానీ మనం భక్తులు అవ్వాలి, ఆత్మీయ శిఖరాలు ఎక్కాలి మనం. హల్లెలూయా. ఒక అడుగు ముందుకేయండి. ఆత్మీయతలో ప్రయాణం చేయడానికి ఒక అడుగు ముందుకేయండి. మిగిలిన అడుగులన్నీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి.